ఇంకో ఏ ఊరు మీది? అప్పట్లో ఇక్కడే ఉంటారా హైదరాబాద్లో? రియల్ ఎస్టేట్ కేసు. ఓకే, ఆంధ్ర మీది మొత్తానికి. ఓకే, ప్రజెంట్ కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి మనకి 6 months అయింది. ఈ 6 months మీద మీరేమనుకుంటున్నారు? 6 months ప్రభుత్వాలు మారొచ్చు, కానీ ఒక పేదోడు బతకాలంటే జగన్మోహన్ రెడ్డి. ఎందువల్ల అంటారు? ఇప్పుడు జగన్ అంతా లూటీ చేశాడు, అంత కేసుల్లో ఇరికించుకున్నారు, అంతా తినేశారు అని చెప్పి ఇప్పుడు ఆరోపిస్తున్నారు కదా. మీరు ఎందువల్ల జగన్ అంటున్నారు? జగన్ నిజంగా లూటీ చేశాడు, కేసులు ఆరోపించాడు అని చెప్పేసి నిజంగా ఆ అనుమానం ఉంది కదా. మరి 6 నెలలు అవుతుంది కదా, లోపలేయచ్చుగా తీసుకెళ్ళి. మరి ఎందుకు తేల్చట్లేదు? ఫస్ట్ నువ్వు గెలిచేటప్పుడు ఏం చెప్పావు? నువ్వు దొంగ అబద్ధాలు చెప్పావు కాబట్టి వచ్చావు, లేకపోతే నువ్వు ఆడొస్తావు, రాలేవు. ఏపీలో గవర్నమెంట్ గెలిచిందని అంటే ఓట్ బ్యాంక్ పరంగా ఏం గెలవలేదు, అదంతా ట్యాపరింగ్, అది ఈవీఎం ట్యాపరింగ్ వల్ల గెలిచాడు. ఇప్పుడు అసలు ఒక్క రోడ్డు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి, అందరు డబ్బులు పంచి పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం రోడ్లు వేస్తున్నారు, అసలు సస్యశ్యామలం అయిపోతుంది. డెవలప్మెంట్కి ఖజానాలో రూపాయి కూడా లేకుండా మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం, కొన్ని టైం పట్టిద్ది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఒక మాట, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా. ఒక రోడ్డు ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు వేస్తాడు. ఎన్ని సంవత్సరాలు పోతుంది? 5 సంవత్సరాలు పోతే అది రోడ్డా? కాదు కదా. అంతకుముందు 5 సంవత్సరాలు నువ్వు చేసావు కదా, మరి అప్పుడు ఏం చేసావు? నువ్వు వేయాలి కదా. నువ్వు 5 సంవత్సరాలు రోడ్డు వేయలా, నువ్వు వేయకుండా పక్కన రోడ్డు మీద బురద వెళ్తే ఎట్లా? 5 సంవత్సరాలు ఆయన వేయలా, 5 సంవత్సరాలు పరిపాలన మీద దృష్టి పెట్టాడు. నెక్స్ట్ 5 years ఇప్పుడు ఒక రోడ్డు అనేది కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు 10 years దానికి అగ్రిమెంట్ ఉంటుంది. మరి అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మాట్లాడతాం, బురద చల్లుతాం అంటే బయట జనానికి ఏం తెలియదు కదా, అది విషయం. అంటే ఇప్పుడు అంత వాలంటీర్లు ఒక 50,000 దాకా ఉన్నాడు, వాలంటీర్లు 80% మొత్తాన్ని కూడా తీసేశారు. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి 10,000 చేస్తాము, మీరేం భయపడకండి అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు కానీ క్లియర్గా చెప్పారు. కానీ ఇంతవరకు కూడా దాని మీద ఏం ముందుకు వెళ్ళలేదు. అసలు వాళ్ళు ఆ సమస్య దాన్ని కూడా పక్క తప్పించేశారు. అసలు నిజంగా వాళ్ళు తీసుకునే ఇంకా ఛాన్స్ ఉందంటారా, అసలు లేదంటారా? డిప్యూటీ సీఎం దేవుందబ్బా, నిద్రపోయి లెగుతూ ఉంటాడు. ఆయన సరిగ్గా పరిపాలన, ఆయన పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి. ఇది జనంలోకి రాజకీయంలో రాకముందు ప్రజాసేవ చేయాలనే దృక్పథం అనేది ఆయనలో ఉంది, కానీ చంద్రబాబు నాయుడు చేయనీడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే మోసకార అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఫామ్ చేయడమే, కానీ ఆయన ఎప్పుడు కూడా పేదోడు బాగుపడాలి అనేది చూడడు. ఆయన పక్కన ఉన్న రియల్ ఎస్టేట్లు, ఆయన పక్కన ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ళు బాగుపడతామే, పేదోడు బతకడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఈ పథకాలు సూపర్ 6 అని చెప్పి ఫ్రీ బస్సులు ఇచ్చాడు, మనిషికి 3,500 అన్నాడు, ఉద్యోగం లేకపోతే 2,000 అన్నారు. ఇట్లా ఒక 6 పథకాలు ఆయన ఇస్తేనే ఉన్న శ్రీలంక అన్నారు. ఈయన ఇంకా స్టార్ట్ చేయలేదు. అసలు ఇవన్నీ అవుతాయి అనుకుంటున్నారు మీరు యాజ్ ఏపీ సిటిజన్గా? ఏపీలో కనుక ఆయన సూపర్ 6 కనుక వదిలితే నిజంగా అరగుంటతో తిరుగుతాం. ఆయన బతికున్నంత కాలం కూడా అది అమలు చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ 6 అనే పథకాలు ఆయన బతికున్నంత కాలం అమలు చేయలేడు. ఆల్రెడీ 1 సంవత్సరం ఈ అమ్మ ఒడి పోయింది, 1 సంవత్సరం ఎగిరిపోయింది, కొన్ని వేల కోట్లు వచ్చేసి. ఇప్పుడు జగను 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో అది అందరికీ తెలుసు. నువ్వు ఎక్కిన 6 నెలలకు ఎంత అప్పు చేసావు కూడా ఏపీ మొత్తానికి తెలుసు, ఎంత అప్పు తెస్తున్నావు. అప్పు తీయకుండా నువ్వు చేస్తేనేమో శ్రీలంక, జగన్ చేస్తే శ్రీలంక, నువ్వు చేస్తే ఏమవుతుంది మరి? దక్షిణాఫ్రికా అవుతుందా? తెలియాలి కదా, తెలుసుకుని మాట్లాడు. కాకపోతే ఏంటంటే ఆయన అన్ని అబద్ధాలు చెప్పి వస్తాడు. ఒక వర్గాన్ని ఆయన మోస్తాడు, 2వ వర్గాన్ని మోయడాడు. ఆయన ఓన్లీ ఆయన వర్గాన్ని చూస్తాడు ఎక్కువ. జనం గెలిపి అయితే కాదు, అది ఈవీఎం ట్యాపరింగ్ వల్ల వచ్చాడు ఆయన. నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటే రెడ్ బుక్ అని చెప్పి ఏపీలో ఒక ఇది జరుగుతుంది, అందరిని అరెస్టులు రెడ్ బుక్లో వాళ్ళు అని చెప్పి. మొన్న పేరు నాని చూసాము, ఈరోజు ఎవరో జగన్ పిఏ వాళ్ళ తమ్ముడు సునీల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా 700 కోట్ల భూములు ఒక రిజిస్టర్ని ఇచ్చేసేసి తీసుకున్నారు. ఇవన్నీ రెడ్ బుక్లో భాగంగానే అని అనుకోవచ్చా? నార్మల్గా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది చట్టం అనుకుంటారా? రెడ్ బుక్ అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రెడ్ బుక్దే ఉంది. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరిగేవాడు కాదు, ఆయనకన్నా రెడ్ బుక్ ఓపెన్ చేసేవాడు ఎవడు ఉండడు. కాకపోతే ప్రభుత్వం అనేది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు దీంట్లో లుసుకులు ఎదుగుతారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దాంట్లో లుసుకులు ఎదుగుతారు. అవి కామన్గా ఎదిగిపోతూ ఉంటాయి. అవి అంతే. కేసులు పెట్టి లోపల జైలు వేసిన చంద్రబాబు పేరునాని అరెస్ట్ అయ్యాడు. పేరునాని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడా? చేస్తాడు. అవన్నీ మనం బయట ఉన్న వాళ్ళ వరకే. అమ్మో అరెస్ట్ చేసి లోపల వేసారు అనగానే ఏదో అనుకుంటాం, ఏముండదాడా. ఆ ముఖ్యమంత్రి ఆయనకు సపోర్ట్ చేస్తాడు, ఈ ముఖ్యమంత్రి ఈయనకు చేస్తాడు. జగన్ చంద్రబాబు చేస్తాడు, చంద్రబాబు నాయుడు జగన్ చేస్తాడు. అవన్నీ కామనే. అట్లయితే మీరు చంద్రబాబుకి 100కి ఎన్ని మార్కులు వేస్తారంటారు? చంద్రబాబు నాయుడుకి సూపర్ 6 అమలు చేస్తే వేస్తాం. మనకు కావాల్సింది అభివృద్ధి. సూపర్ 6 అమలు చేసాడు ఆయనకే వేస్తాం. సూపర్ 6 అమలు చేయకపోతే పేదోడు బాగుపడాలి. ముందు పేదోడు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. దానికడు బాగుపడితే ఏమైంది? ఉన్నవాడు లేనోడు ఎప్పుడు ఎక్కనీడు కదా. లేనోడు బాగుపడాలి, లేనోడు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయాలను కొత్త వ్యవస్థ తెచ్చి ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అట్లీస్ట్ వాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి ఓటేశారంటారా? ఓట్లు లేకుండా లేరు. ఓటు బ్యాంకు వాడికి 43% ఉంది. అది నీకు తెలుసో తెలీదు. ఓటు బ్యాంక్ ఉంది. దీనికి టీడీపీకి అంత ఓటు బ్యాంక్ లేదుగా.
ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ బ్యాంక్ ఏడకెళ్ళలేదు. అంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ పూట వాడు మన జనంలో తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు రమ్మను, జనం ఎలా వస్తారు? అదే చంద్రబాబు నాయుడు రమ్మని వస్తారేమో. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఏమంటున్నారు, సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు చేశాడు. ఏంటి, కార్యకర్తలకు ఎక్కడికి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్గా ఒక సచివాలయం నీకేమైనా కావాలి ఆడ అప్లై చేసుకుని నీకు వచ్చేది, ఫంక్షన్ కావాలి అప్లై చేసుకుని వచ్చేది. అంతే, ఎక్కడ కూడా కార్యకర్తలకు ఛాన్స్ ఇవ్వాల. కాబట్టి పార్టీని కింద నుంచి ఆయనే ఎదిగిన పార్టీని ఈ కార్యకర్తలకు ఛాన్స్ ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది జరిగిందేమో ఈ వేలో అని చెప్పి సీనియర్ నాయకులు చాలామంది మాట్లాడారు. ఈ కేతిరెడ్డి కానీ బచ్చ కానీ వీళ్ళందరూ గతంలో మాట్లాడారు ఈ 6 months బ్యాక్. దాని మీద మీరేమంటారు, నిజమేనంటారు? అది ఓట్ బ్యాంక్ 43% ఉంది కాబట్టి అది రాంగ్ కాదని అంటారు. కానీ నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఒక అందుకు మేలే, ఏది సచివాలయాలు ఏర్పాటు చేసి ఇట్లా జనానికి అందరికి డైరెక్ట్గా వెళ్ళి, ఒక ప్రెసిడెంట్ అంటే తెలియదు, ఎమ్మెల్యే అంటే తెలియదు, డైరెక్ట్గా వెళ్ళి ఎవరు దేనికి అప్లై చేసుకున్నారో ఆ పథకం వచ్చేస్తుంది ఇంటికి. కానీ కింద ఉన్న స్థాయిని కూడా గుర్తించినట్టు ఇంకా బాగుండేది. గుర్తించలేకపోవడం వల్ల మైనస్ అయ్యింది కొంచెం. జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు ఎన్ని సర్వేలు చెప్పినా గెలిచేది నేను ప్రజలకు నా పథకాలు అందించాను, వాళ్ళని నేను నమ్ముకున్నానని చెప్పి చివరి మినిట్ వరకు నమ్మాడు. కానీ రిజల్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని ఉంటారంటారా? సేమ్ అదే, నేను జనాలను నమ్మాను, నేను ఇదే పథకాలు ఇచ్చి వాళ్ళని ఇలానే నా పరిపాలన కొనసాగిస్తారని యాజ్ ఎ సిటిజన్గా మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి తాను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి. అయితే పథకాల పరంగా చూస్తే పేదలకు అందుతాయనే ప్రతి ఒక్క జనానికి నమ్మకం ఉంటుంది. జమిలీ ఎలక్షన్ అనేది వస్తుంది కదా, దాంట్లో అర్థమైపోద్ది ఎవరు బతుకేంటి అనేది. ఈసారి మాత్రం వచ్చేది వాడే, అప్పుడైనా వచ్చేది వాడే. ప్రతి న్యూస్ ఛానల్ జగన్మోహన్ రెడ్డికి మొగ్గు చూపినాయి. కానీ ఏడాదాకెందుకు కేంద్రంలో ఉన్న మంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు సైతమే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింటే ఆశ్చర్యపోయారు. ఫైనల్గా కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంటే మీరు ఆ ముందు చంద్రబాబుని చూసారు 5 ఏళ్ళు, మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేశారు, ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత ఈ 6 months చూశారు. ఓవరాల్గా మీకు ఏ గవర్నమెంట్ మీరు సంతృప్తిగా అనిపించింది? ఇప్పుడు మీరు చదువుకొని ఉన్నారు, నేను చదువుకొని ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 5 సంవత్సరాలే ఎక్స్పీరియన్స్. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరాల పేదల కాడ ఏం చేశాడు? చేయలా. ఈయన 5 సంవత్సరాల పేదలకు చేశాడా లేదా? ఎవరు గొప్పది మీరు నిర్ణయించుకోవాలి. ఫైనల్గా అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి పథకం ఇంటికి వెళ్ళింది కాబట్టి ఆయనే సంతృప్తిగానే ఉంది అని అంటారు. నేనున్నాను, నాకు అవసరం లేదు పథకాలు, నాకు అవసరం లేదు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి, నాకు వస్తుంది బాగానే. కానీ పేదోడికి బతకాలిగా. పేదోడు అనేవాడు బతకాలి, వాళ్ళు ఎగవాలి, వాడి పిల్లలు చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ఎందుకన్నాడు చంద్రబాబు నాయుడు? వాడు బతకాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ధనికులే మాట్లాడాలా? మా పిల్లలు లగ్జరీ స్కూల్ చదువుతున్నారు. ఇప్పుడు మా కింద ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా చదవాలి కదా. అందరూ సమానమే కదా. అలా అనుకున్నవాడే పైకి వస్తాడు.